నాగనాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం ప్రహర్షిని గారు. ఈ దీపావళి సందర్భంగా ఆధ్యాత్మిక జ్యోతిష్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నారు. చాలా గొప్ప విషయాలు మేము తెలుసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇప్పుడు సింహరాశి గురించి చెప్పండి. వారిలో ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏంటి, అసుర లక్షణాలు ఏంటి, వాళ్ళు దేన్ని పెంపొందించుకోవాలి, వాళ్ళ జీవితంలో వెలుగులు నిండాలి అంటే ఈ దీపావళి రోజు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు? వారి గురించి చెప్పండి. టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. ప్రహర్షిని గారు, చెప్పండి. అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం, ఉమ్, ఉమ్, నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నం, ఉమ్, ఎదుటి వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా, ఒక ఇన్స్పిరేషన్ గా, ఆదర్శంగా ఉండాలి అనేటువంటి తాపత్రయం, ఉమ్, అందరి పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ తన పనులు తను చేసుకుంటూ తనకంటూ ఒక వైవిధ్యమైనటువంటి గుర్తింపునివ్వాలి అనే తాపత్రయం ఉండే వ్యక్తుల్ని మీరు ఏమంటారు? ఉమ్. ఉమ్? ఏమంటాము? సింహరాశి వాళ్ళ గురించి ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో చెప్పడం అంటే గొప్ప విషయాలు ఏంటంటే, ఉమ్, మీరు ఎప్పుడైనా ఒక పెద్ద పడవ, ఒక టైటానిక్ షిప్ అనుకోండి, ఓకే. లేదా ఇంకా పెద్ద టైటానిక్ షిప్ ఎందుకు లేదు, కొలాప్స్ అయిపోయింది. అవును, ఒక మంచి పడవ, ఒక పెద్ద పడవ. ఉమ్, దానికి దిశానిర్దేశం చేసేటువంటి ఒక కెప్టెన్. నావికుడు, కెప్టెన్. ఉమ్, ఉమ్, వాళ్ళని మనం ఎలా చూస్తాం? ఉమ్, ఒక పడవలో 1000 మంది ఉంటారా, 100 మంది ఉంటారా, 40 మంది ఉంటారా ఉమ్, అన్నప్పుడు ఆ పడవ నడిపే వాడి యొక్క ఆలోచన ఎట్లుంటుంది చెప్పండి. ఉమ్, ఉమ్, అంటే ప్రతి ఒక్క మనిషి ప్రాణము, వాళ్ళకి ఏదైతే ఆ ప్రయాణం కాలంలో వాళ్ళకు వచ్చేటువంటి మానసిక పరమైన ఇబ్బందులు, పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఉమ్, అక్కడ సముద్రంలో గాని, నదిలో గాని, చెరువులో గాని ఎప్పుడైతే పడవ ప్రయాణిస్తుంటుందో ఆ ఒడిదుడుకులన్నిటికీ తగ్గట్టుగా ఒక పడవని ఒక డెస్టినేషన్ పాయింట్ కి సమర్థవంతమైన నాయకుడు. అంటే ఎన్ని రకాల, ఇందులో మీరు గమనించాల్సింది ఒకటి ఉంది మేడం. ఉమ్, ఒకటి, తనకి ఒక కెప్టెన్ గా, అంటే ఒక పడవని నడిపేటువంటి నావికుడిగా ఉమ్, తనకి సామర్థ్యం ఉంటుంది. ఉమ్, కానీ ప్రతి ప్రయాణం కూడా కొత్త అనుభవమే. అవును, చూసుకోండి, ఇప్పుడు ప్రతిరోజు మీకు ఒకటే అనుభవం ఉండదు మేడం. అవును, అవును. ప్రతిరోజు ఒక అనుభవం ఉండదు. ఉమ్, ప్రతిరోజు కూడా మీకు ఒకటే రకాల ప్రయాణికులు మీతో జర్నీ రారు. ఉమ్, సో ఇక్కడ మీ యొక్క టెక్నికల్ ఎఫిషియన్సీతో పాటు ఉమ్, ఎమోషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, ఉమ్, అంటే ఒక సింహరాశి వాళ్ళు, ఉమ్, వాళ్ళకు ఒక టెక్నికల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఉమ్, ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్ లో, అంటే అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఉమ్, అక్కడ ఉన్న పరిస్థితులు, ఉమ్, అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క మనస్తత్వాలు, భావోద్వేగాలు, వీటన్నిటిని కూడా ఉమ్, ఒకటేసారి డైరెక్షన్ లో పెట్టి ముందుకు నడిపించేటువంటి ఒక సమర్థుడు, సామర్థ్యం ఉన్నటువంటి రాశి ఒకవేళ ఏదైనా ఉంది అంటే సింహరాశి. సింహరాశి. అది వాళ్ళు ఎందుకు అన్ని బాధ్యతలు తీసుకుంటారంటే దే లవ్ దట్. ఉమ్హు, ఉమ్, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఉమ్, దాంట్లో వాళ్ళు మాస్టర్ అవ్వాలి, చాలా పేరు సంపాదించాలి, నన్ను అందరు ఇట్లా ఉన్నతంగా చూడాలి, నెంబర్ 1 పొజిషన్ లో చూడాలి, ఉమ్, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ప్రజా సంక్షేమ పరమైన భావోద్వేగాలు కావు చెప్పాడు. ఉమ్. దాన్ని మనం దైవ లక్షణంగా చూడాలా? ఆఫ్ కోర్స్ ఓకే. మనం దైవ లక్షణం అనగానే మనం ప్రతి శాస్త్రి కూడా ఏం చెప్పుకుంటున్నాము? ఉమ్, ఉమ్, మిరాకిల్స్. yes. ఏదో ఇట్లా గాల్లో తీసేసేయాలి, ఉమ్, రాత్రి ఓం జీతాలు భీమిష్. మారిపోవాలి, ఉమ్, రాత్రి కోటీశ్వరులు ఎట్లవాలి, ఉమ్, పట్టిందల్లా బంగారం. ఉమ్, ఇక అసలు మీరు ఈ రోజు నుంచి మీరు ఇంట్లో కూర్చుంటే మీ ఇంట్లో కనకవర్షం, ఇలాంటివి మనం ఏమనుకుంటాము? ఇది ఏదో మానవాతీతమైనటువంటిది, ఏదో ఒకటి జరగబోతుంది, మన ఊహకి, మన మేధస్సుకు అందంది ఏదో జరగబోతుంది, దాన్ని మనం మిరాకిల్ అని, దాని దైవ శక్తి అని, దాని దైవ లక్షణాలని. దైవం, ఇవన్నీ కూడా యాచకులకు ఉండే లక్షణాలు మేడం. ఓకే. సింహరాశి వాళ్ళు ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి, ఉమ్, బలమైన ఇండివిజువాలిటీ ఉంటుంది. వాళ్ళు ఎవరిని అనుకరించడానికి ఇష్టపడరు. ఉమ్, అంటే ఏంటి? స్వధర్మం. భగవద్గీతలో చెప్తారు కదా, స్వధర్మం పరధర్మం. పరధర్మంతో మీరు ఏది సాధించినా దాని విలువ ఉండదు. స్వధర్మంతో మీరు ఫెయిల్ అయినా కానీ దాని నుంచి మీరు రిఫ్లెక్ట్ అయి నేర్చుకుంటారని చెప్తుంది ఉమ్, ఉమ్, భగవద్గీతలో. ఉమ్, స్వధర్మము అంటే ఏంటంటే, మీరు ఏ పని చేసినా దాంట్లో మీ సొంత అనుభవంతో పాటు ఏముంటుంది? మీరు ప్రతి పనిలో క్రియేటివిటీ ఉంటుంది. ఉమ్, యు ఆర్ క్రియేటివ్ టు పర్ఫార్మ్ సంథింగ్. మీరు ఇంట్లో కాఫీ టీ చేసినా, వంట చేసినా, మీరు ఎటువంటి శారీ కొనుక్కున్నా, కలర్ సెలెక్షన్, ప్రతి దాంట్లో కూడా మనకు క్రియేటివ్ మార్క్ ఉండాలని చూసుకుంటాం. ఈ క్రియేటివిటీ అన్నది సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఉమ్, కానీ ఇప్పుడు వాళ్ళ గోచార ఫలం కూడా మనం ఒకసారి మాట్లాడాలి. ఉమ్, గోచారంలో ఇప్పుడు వాళ్ళ సింహరాశి వాళ్ళకి కేతు ఉంటాడు. ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేటువంటి వాడు, మంచి కార్యాచరణ, ప్రేమ భావము, ఉమ్, చాలా లోతైన విశ్లేషణ చేసేటువంటి గ్రహము ఉమ్, ఈ కేతు గ్రహం. రాహు కుంభంలో ఉంటాడు, అంటే సప్తమంలో ఉంటాడు.
సమసప్తమంలో ఉంటాడు. సో రాహుకేతువులు ఇద్దరు కూడా రాశిలోను సప్తమంలో ఉంటే ఏంటి అంటే వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించినవి, కుటుంబాలకు సంబంధించిన విషయాలు, ఇది ఒక కోణం అయితే, వీళ్ళకి షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శనిగ్రహం కూడా ఇప్పుడు వక్రిలో ఉంటాడు వీళ్ళకి. ఈ యొక్క వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు ఎక్కడ ఉంటాడు, వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు. అంటే చూడండి, ఒకటి బిజినెస్ పరంగా, లైఫ్ పార్ట్నర్ కి సంబంధించి కానీ, ఫ్యామిలీ ఓరియంటేషన్, రెండోది ఎనీథింగ్ దే రిలేటెడ్ టు ద ఎక్స్పాన్షన్, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎక్స్పాన్షన్. ఈ టైంలో సహజంగా అంటే జనరల్ గా వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పాలి అంటే వీళ్ళు ఎక్కువగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణము, వేరే వాళ్ళ సమస్యని వీళ్ళ సమస్యగా భావించి ఆ సమస్యను ఎత్తినేసుకొని చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి అన్ని చేసిన తర్వాత లాస్ట్ కి వీళ్ళు తెలుసుకున్నది ఏముంటదంటే వీళ్ళ సమస్య కన్నా ఎక్కువగా నేను ప్రతిస్పందించాను అని తెలుసుకుంటారు. రిలీజ్ అవుతారు. పిహెచ్డి చేసిన తర్వాత లాస్ట్ లైన్ ఏముంటదంటే ఇది ఉంటది అనమాట. అంటే నిజంగా ఎదుటి వాళ్ళు చెప్పే సమస్య పరిష్కారంలో వీళ్ళకు ఉన్నటువంటి ఆ ఇంటెన్స్ ఇన్వాల్వ్మెంట్ చెప్పదండి. వీళ్ళకి గొప్ప లక్షణాల్లో వీళ్ళకి చెప్పింది ఏంటంటే క్రియేటివ్ గా పనిచేస్తారు, రెస్పాన్సిబుల్ గా ఉంటారు, ఎదుటి వాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకుంటారు. అందుకే కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఉండే లక్షణాలు ఉంటాయి. అర్థమైందా? ఎదుటి వాళ్ళని ఈజీగా స్టడీ చేసేస్తారు వీళ్ళు. వీళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్స్ లో సైకియాట్రీ, సైకాలజీ కూడా చెప్పొచ్చు. సో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వీళ్ళకి మరి ఎందుకు చివరికి ఎండ్ అంటే ఆఖరికి శేషం ఏం మిగులుతుంది అనుకున్నప్పుడు ఈ కేతువు వీళ్ళకి రాశిలో ఉన్నప్పుడు వీళ్ళు అనవసరమైనటువంటి విషయాల్లో బాధ్యతలు తీసుకోవడం కానీ, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయం కానీ, వేరే వాళ్ళ భావోద్వేగాల సమస్యలు ఉంటాయి చూడండి, ఫ్యామిలీ ఇష్యూ కానీ, పర్సనల్ ఇష్యూస్ కానీ, వాటికి వెళ్ళకూడదని చెప్తారు. ఎందుకు అంటే కాయనై పియానై గ్లాస్ తోడది అని హిందీలో ఒక సామెత ఉంటుంది. తాగింది లేదు, తిన్నది లేదు, గ్లాస్ బగలు కొట్టాడని దాని అర్థం. సో అది ఎండ్ రిజల్ట్ ఉంటది. ఇప్పుడు ఈ ఫలిత జ్యోతిషం చెప్పాలంటే ఇలానే చెప్పాలి. కానీ దానికి నివారణ చర్య ఏంటి? నువ్వు అనవసరమైనటువంటి విషయాల్లో నువ్వు ఆల్రెడీ మాస్టర్. నేను ఇందాక పడవ గురించి చెప్పా కదా మేడం, పడవ దిక్సూచి ఆ డైరెక్షన్ చేయడం, లేకపోతే నావికుడు ఒక కెప్టెన్ గా ఉండడం అన్నది చేశారు. ఈ లక్షణాలన్నింటినీ వీళ్ళు ప్రతి ఒక్క చిన్న సమస్యల దగ్గర నుంచి పెద్ద పెద్ద సమస్యల్లో దూరినప్పుడల్లా ఇన్ని గొప్ప లక్షణాలు పెడతారు. సో అక్కడ ఎంతవరకు అవసరము, అపాత్రదానం జరుగుతుందా అనేటువంటి సూక్ష్మ దృష్టిని కూడా వీళ్ళు పెంచుకోకపోతే వీళ్ళకు ఉన్నటువంటి దైవ లక్షణాలతో పాటు ఈ అసుర లక్షణాలు కూడా వీళ్ళకు ఉంటాయి. ఈ అసుర లక్షణంలో కూడా మనం సూక్ష్మంగా గమనించాల్సింది ఏంటి తెలుసా, వీళ్ళు ఏమి చేసినా గానీ వాళ్ళ మార్క్ క్రియేట్ చేసుకోవడం కోసం చేస్తారు. ఇంకొకటి, ఈ సింహరాశి వాళ్ళని చూస్తున్నట్లయితే వాళ్ళకి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని, పొగరు ఎక్కువ అని, వాళ్ళ మాట వాళ్లే గానీ పక్క వాళ్ళ మాట వినరు అని, ఇలాంటి కొన్ని కాంప్లిమెంట్స్ చూస్తుంటాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా కాదండి, ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? నిజంగానే వాళ్ళకి అంత పొగరు ఉంటుందా? దాన్ని ఎలా చూడాలి? మీకు ఒక సింపుల్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశంలోనే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఆడవాళ్ళని ఎలా చూస్తారో మీకు తెలుసు. మీరు ఎవరికైనా మొహమ్మాటం లేకుండా నేను ఈ పని చేయను, నేను ఈ పని చేస్తాను అని మీరు చెప్పారనుకోండి, మీ మీద ఏం ముద్ర పడుతుంది చెప్పండి? ఏ పొగరు ఎక్కువ అంటారు. అసర్టివ్ ఉమెన్, అసర్టివ్ మెన్ అంటే ఎస్ ఆర్ నో నిర్దాక్షిణ్యంగా ముక్కుసూటిగా చెప్పే వాళ్ళు ఎవరైనా వాళ్ళు పొగరబోతలేదు. మీకు తెలుసా ప్రపంచంలో క్రియేటివ్ గా ఐడెంటిఫై అయిన వాళ్ళు, గొప్ప గొప్ప సిద్ధాంతాలను తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటి? ఇదేనా? పొగరే. ఓకే. మీరు మంచి వాళ్ళలాగా ఉన్నంత కాలం ఏమవుతుందంటే మీరు ఒరిజినల్ గా లేరు. అవును, ఎదురు చెప్పినంత వరకు అవతల వాళ్ళకి నచ్చుతాము. ఇందాక సింహరాశి గురించి ఏం చెప్పారు, వీళ్ళు ఎవరిని ఇమిటేట్ చేయరు. ఓకే. మీరు ఎంత ఇమిటేట్ చేసే స్క్రిప్ట్ ఇచ్చినా వాళ్ళ ఓన్ వాళ్ళు చేస్తారు. సో వీళ్ళకి ఏమైపోయింది ఇక్కడ, వీళ్ళు ఒకళ్ళని అనుకరించరు. వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే అది మాట్లాడతారు, ఏది రాంగ్ అనిపిస్తే అది మాట్లాడేస్తారు. సో కొంచెం వీళ్ళలో అహంకారం అని మీరు అన్నారు కదా, అహంకారం అన్నది వీళ్ళు మాట్లాడే విధానంలో ఒక చిన్న సవరణ, రాక్షస లక్షణం కూడా చెప్పాలి మీకు. ఎందుకంటే మీరు చాలా పర్టికులర్ అడిగారు కదా అహంకారం అని. వీళ్ళు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీళ్ళకి తెలియకుండా, నేను రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్పమంటారా, బుక్ లోనే చెప్పమంటారా? మీ అనుభవంతో చెప్పండి. ఇప్పుడు న్యూరో ఇష్యూస్ ఉంటాయి మేడం కొంతమందికి, న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ గురించి ఎలా మాట్లాడచ్చు అంటే, ఇప్పుడు మీరు పొగరు అహంకారం అన్నారు కాబట్టి సింహరాశి వాళ్ళకి వర్బల్ ఈగో ఉంటది. అంటే మాటల్లోనే అహంకారం ఉంటది, మళ్ళీ చేతలో ఉండదు.
ఓ, వాళ్ళు okay. మనుషుల్ని దూరం చేసుకునేది మాట వల్లనే మేడం. ఏం లేదు, మీరు 10 మంది సింహరాశి వాళ్ళని చెక్ చేయండి, వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒక మనిషిని నోరు జారి అన్న మాట వల్ల రిలేషన్ తెగిపోయింది. Okay. అది ఎంత భయంకరంగా ఉంటది అంటే తీసి ఇట్లా చెత్తబొట్టలు వేసినట్టు ఉంటది. అది నిజమే. అది Hmm. అహంకారంతో సంబంధించింది కాదు. కానీ ఎదుటి వాళ్ళకి అది నేను- అలాగే కనిపిస్తుంది కదా. నేను పరిశోధన చేసేది మీకు చెప్తున్నా. Hmm. న్యూరో అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా నేను చూశాను, అమ్మాయిల్ని అబ్బాయిని అందరిని చూశాను. వాళ్ళు ఆ టైంలో ఏదైనా అనకూడదు, అక్కడ అసందర్భము అని మనం ముందరే కాషన్ చేస్తాం. Hmm. నువ్వు ఇట్టి పరిస్థితుల్లో ఈ టాపిక్ తీయద్దు, ఈ మాట అనొద్దు అని చెప్తాం. గ్రూప్ డిస్కషన్ లోకి రాగానే అది వచ్చేస్తుంది బయటికి. లేదా ఎదుటి వాళ్ళు ప్రలోభ పెట్టినా ప్రవోక్ చేసినా అది వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దేర్ న్యూరో సిస్టమ్. వావ్, అర్థమైందండి? ఇది మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి. కరెక్ట్ గా చెప్తున్నారు సార్ మీరు. అంటే మీకు బాగా పర్సనలైజ్ అయినట్టున్నారు. నాకు ఉన్నారులేండి నియర్ బై కొంతమంది సింహరాశి వాళ్ళు, వాళ్ళ యాటిట్యూడ్ ఇప్పుడు మీరు చెప్తుంది 100% కరెక్ట్ యాప్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు మీకు చెడు జరిగింది, Hmm. మీరు ఏదో మంచి రిలేషన్స్ కోల్పోయారు, దానివల్ల ధన నష్టం జరిగింది, Hmm. మంచి మీరు మానసికంగా దెబ్బతిన్నారు అంటే అది మీకు చెడు చేసినట్టే కదా. Hmm. చెడు చేయడం అంటే ఏంటి? అసుర కలియుగంలో లక్షణం. అసుర లక్షణమే. Hmm. సో వీళ్ళకి మీరు చూసుకోండి, సింహరాశిలో వాళ్ళకి అంటే వాళ్ళు హర్ట్ అవుతారు కానీ Hmm. న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. ఈ న్యూరలాజికల్ ప్రాబ్లం వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక స్థిరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ని వీళ్ళు మెయింటైన్ చేయలేరు. ఎప్పటికప్పుడు ఆలోచనలు, వ్యక్తుల్ని మార్చడం, వ్యక్తుల్ని మేనేజ్ చేయడం, దీంతో వాళ్ళు కవర్ చేస్తుంటారు తప్ప యాక్చువల్ గా అది మేనేజ్ చేయడం మానేమనండి. Hmm. సింహరాశి వాళ్ళకి ఒకటే సూచన మేడం, దీపావళి పండుగ రోజు Hmm. యు స్టాప్ మేనేజింగ్ పీపుల్. ఒకటి, నువ్వు నీ భార్య, భర్త, కుటుంబ సభ్యులు, కంపెనీలో ఉన్న వాళ్ళు, మీ టీం మెంబర్స్ వీళ్ళని మేనేజ్ చేయడం మానేసి Hmm. నరక చతుర్దశి రోజు, దీపావళి రోజు ఈ రెండు బంద్ చేయి. Hmm. రెండోది, నీకు ఎవరైతే భజన చేస్తుంటారో, బాగా Hmm. డబ్బు కొడుతుంటారో వాళ్ళకి నువ్వు కౌంటర్ ఆన్సర్ చెప్పడం అలవాటు చేసుకో. Hmm. మీ ఫీలింగ్స్ ని ప్యాంపర్ చేస్తే మీ ఈగో సాటిస్ఫాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి వాళ్ళని వీళ్ళు అడాప్ట్ చేసేసుకుంటారు మేడం. వీడు నావాడు, వీడు నా మనిషి. Exactly. అర్థమైందండి? అంటే ఒక అబ్బాయిలు అమ్మాయిలు ఫ్లర్ట్ చేసేటప్పుడు, అమ్మాయిలు అబ్బాయిలు ఫ్లర్ట్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ వాడతారు. పొగిడితే పడిపోతారు, పొగడతలకి. పొగడతకి పగడరు వాళ్ళు Hmm. దేనికంటే ఒక క్వాలిటీ అప్రిసియేషన్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చేశారు మేడం, మీ యాంకరింగ్ బాగుంది, మీరు ఈ పాయింట్ బాగా మాట్లాడారు, ఇది బాగా విశ్లేషణ చేస్తారు అండి. Hmm. Hmm. అప్రిసియేషన్ లో అనాలిటికల్ అప్రిసియేషన్ ఇష్టపడతారు వాళ్ళు. Hmm. అర్థమైందండి? Hmm. సూపర్ఫిషియల్ అప్రిసియేషన్ ని పట్టించుకోరు. Hmm. బట్ అనాలిటికల్ ఏమంటారు? అబ్బా వీడు ఎంత ఇన్వాల్వ్ అయ్యాడు, నేనంటే వీడికి ఎంత అభిమానం ఉంది అని ఒక స్వీయ ప్రేమలోకి వెళ్ళిపోతారు. అదే వాళ్ళని గొయ్యిదవి పూడ్చేస్తారు, శాశ్వతంగా పూడ్చేస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళకు ఉన్నటువంటి అసుర లక్షణం. కలియుగంలో నేను చెప్తున్నా కదా మేడం, అసుర లక్షణాలు అంటే అదేదో కొమ్ములుండి, పళ్ళు బయటకు ఉండి, చేతుల పెద్ద కత్తి, ఇవి కాదు అసుర లక్షణాలు. Hmm. దేనివల్ల నీ జీవితం నాశనం అయిపోతుంది, దేనివల్ల నువ్వు జీవితంలో బ్యాలెన్స్ ఉండలేకపోతున్నావు. నీకు సక్సెస్ ఉంది, నీ లైఫ్ లో ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది, బట్ అయినా నువ్వు ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నావు, ఎందుకు నువ్వు స్మోకింగ్ అడిక్షన్ వస్తుంది, ఆల్కహాల్ లేని ఎందుకు పడుకోలేకపోతున్నావు? Hmm. ఇవన్నీ ఏ లక్షణాలు మేడం? అసలు మన ఆధ్యాత్మిక సంస్కారాల్లో ఇవన్నీ చెప్పబడ్డాయా? అవునా చెప్పండి. మద్యము ఇవన్నీ చెప్పబడ్డాయా? ఇవన్నీ అసుర లక్షణాలే. వాళ్ళ దేవతలు కూడా తాగారని చెప్పి మళ్ళీ ఇంకో కాంప్లికేటెడ్ టాపిక్ తీస్తారు, అది వేరే విషయం. కానీ సింహరాశి వాళ్ళకి అహంకారం ఉండదు మేడం. సింహరాశి వాళ్ళకి అహంకారం ఉండదు, కానీ వాళ్ళకి ఎక్కువగా సహనం ఉండదు. ఇది మీరు గమనించండి. సహనాన్ని పెంచుకుంటూ పోయే వృషభ రాశి వాళ్ళ లక్షణాలు ఉండవు, కన్యా రాశి వాళ్ళ లక్షణాలు ఉండవు, వృశ్చిక రాశి వాళ్ళ లక్షణాలు ఉండవు. వాళ్ళ సహనం దిగిందో సునామీ వచ్చి నోట్లోంచి బయటకు వస్తుంది. సునామీ సముద్రంలోంచి రాదు మేడం. సునామీ ఎలా వస్తుంది తెలుసు కదా? భూమిలో భూకంపం వస్తే ఫస్ట్ నీళ్ళన్నీ లోపలికి వెళ్ళి ఎప్పుడైతే భూమి ఒక్కసారి క్లోజ్ అయిపోతుందో ఆ ప్రెషర్ కి వాటర్ అంతా బయటకు వస్తుంది. వీళ్ళ లోపల భావోద్వేగాలు, సున్నితమైన భావోద్వేగాలు ఉండడం వల్ల మీరన్న మాటలు వాళ్ళకి కనుక కడుపులోకి వెళ్ళాయి, మనసులోకి వెళ్ళాయి అనుకోండి, ఫస్ట్ లోపల న్యూరో సిస్టమ్ బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయ్యి ఒకసారి క్లోజ్ అయిన తర్వాత ఆ భావోద్వేగాలన్నీ కూడా వర్బల్ గా అంటే మాటల రూపంలో వచ్చేస్తాయి, అన్కంట్రోలబుల్ వస్తాయి. మీరు అదే సింహరాశి వాళ్ళకి ఎంత పెద్ద గొడవ జరిగినా, ఎంత పెద్ద యుద్ధం జరిగినా వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఒక మెసేజ్ పెట్టండి, కూల్ అయిపోతారు. ఒక్క మెసేజ్ తో ఒక సింహరాశి భార్య వదిలేసి వెళ్ళిపోయింది. మన ఇంటికి వచ్చారు వాళ్ళు, ఒక మెసేజ్ పెట్టించాం ఇక్కడి నుంచే, ఇమ్మీడియట్ గా వచ్చింది వాళ్ళు భార్య. అర్థమైందండి? సో సింహరాశి వాళ్ళు ముఖ్యంగా నరక చతుర్దశి అమావాస్య రోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇంత సృజనాత్మకంగా ఉండి, ఇంత క్రియేటివ్గా ఉండి, ఇంత సోషల్ వెల్ఫేర్, ఎన్విరాన్మెంటల్ వెల్ఫేర్గా ఉన్న మీరు
ఎందుకు ఈ చిన్న చిన్న లక్షణాలు అంటే పక్షపాతాన్ని మీరే ఎందుకు పెంచుకుంటున్నారు? మీకు నచ్చినట్టు ఉన్నవాళ్ళు, మీకు నచ్చినట్లు మాట్లాడే వాళ్ళందరూ కూడా మీ వాళ్ళు కాదు, వాళ్ళు మీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, ఆస్తుల విషయాలు కావచ్చు, ఆస్తి తగాదాలు ఇవన్నీ వచ్చాయనుకోండి, సింహరాశి వాళ్ళు ఒక అడుగు వెనక్కుంటారు. నా భాగం కోసం నేను కొట్లాడతాను, అవసరమైతే అన్నదమ్ములతో రిలేషన్ తెగించుకుంటారు అని అంటారా? అనరు. అక్కడ ఏమవుతారు మళ్ళా? ఆపద్బాంధవుడు చిరంజీవి, ఆవులను నమ్మేసి పుస్తకం. సేమ్ గుర్తుపెట్టుకోండి, సింహరాశి వాళ్ళకి చాలా తక్కువ నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, అసలు లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ ఉన్న 1-2 పవర్ఫుల్ గా ఉన్నాయి, చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. ఒకటి మాట వల్ల సర్వం కోల్పోతారు ఒకటైతే, రెండోది చెత్త చెదారాన్ని అంతా తీసుకొచ్చి వాళ్ళ యొక్క టీంలో చేర్చుకుంటాడు. అది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసి తీస్తారు అనుకోండి, అది వేరే విషయం. కానీ స్క్రాప్ అంటే పనికి మాలిన చెత్త అంతా మనం తెచ్చి పెట్టుకోవడం వల్ల డ్యామేజ్ అది మనకి అహంకారాన్ని, అంటే చూడండి మీ పక్కన ఉన్న క్వాలిటీ పీపుల్ ని బట్టి కూడా మీ మైండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అవునా కదా? మీరు క్వాలిటీ పీపుల్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, మీరు కన్స్ట్రక్టివ్ గా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళని తీసుకోండి. వాళ్ళు విమర్శించిన దాంట్లో 1-2 పునర్పరిశీలించుకోండి. అసహనంతో వాడు అన్నదాన్ని వీడిని అనేంత స్థాయి ఉందా వీడికి అనేటువంటి అహంకారం వెళ్లకుండా, ఈగోకు వెళ్లకుండా కన్స్ట్రక్టివ్ సొసైటీని వీళ్ళు క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఏంటి, వీళ్ళు రిఫార్మేషన్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉండదు. ఈ చిన్న విషయాన్ని గనుక వీళ్ళు నరక చతుర్దశి రోజు ఆ నరకాసురుని కాలుస్తున్నప్పుడు కనుక గమనించి వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే, ఆధ్యాత్మిక బలం అంటే ఏంటి తెలుసా మేడం? మీలో మీరు ఉండడం, మీలో మీరు సంపూర్ణంగా నిమగ్నమై ఉండడం ఆధ్యాత్మిక బలం. ఆధ్యాత్మిక బలం అనగానే ఏదో మనం ఫస్ట్ ఎంబటే గెటప్ రిచువల్స్ అనుకుంటాం, అది కాదు. రిచువల్స్ అవన్నీ కూడా మనం కల్చరల్లీ మనం ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళము అని పాటిస్తాం. ఆ కల్చరల్ ప్రాసెస్ అంతా కూడా మళ్ళా కూడా స్వర్గ ప్రాప్తి, మోక్ష ప్రాప్తికే తప్ప ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, పిల్లలు వీటికి లింక్ చేసింది కాదు అసలు. ఇది చాలా అవగాహన రాహిత్యంతో ఇటువంటి ప్రయాణంలో ఉన్నారు చాలా మంది. సో ఈ చిన్న విషయాన్ని కనుక వాళ్ళు గ్రహిస్తే వాళ్ళకి ఈ తప్పకుండా ఇప్పుడు వచ్చేటువంటి ఈ దీపావళి వాళ్ళ జీవితంలో కొత్త దీపావళికి నాంది పలుకుతుంది అని మాత్రం నేను ఆత్మవిశ్వాసం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు, చాలా బాగా చెప్పారు సింహరాశి గురించి. ధన్యవాదాలు.